డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక నూతన మొక్కను చూపించబోతున్నాను. చూసారా మొగ్గ ఎలా ఉందో? ఈ నూతన మొగ్గ పైన కిరీటంలా ఉంది కదా. కాండం చాలా డెలికేట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డిసెంబరాల చెట్టు కాదు ఇది, డిసెంబరాల పూల్లాగా ఉంది. డిసెంబరాల పూలు పెట్టాను కదా, కానీ అది కాదు. దీని పువ్వు చూసారా గరాటు ఆకారంలో ఉంది. ఆకులు చూసారా ఎలా ఉన్నాయో? డిసెంబరాల ఆకుల్లాగానే ఉన్నాయి. డిసెంబరాల చెట్టు ఆకుల్లాగానే ఉన్నాయన్నమాట. చూసారా పువ్వు చాలా అందంగా ఉంది. బ్లూ కలర్లో ఉంది, గరాటు ఆకారంలో ఉంది. ఆకర్షణ పత్రాలు 5 ఉన్నాయి. కాబట్టి దీనిని మన అలంకరణ కోసం మన ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. పొలం గట్ల వెంబడి కూడా వేసుకోవచ్చు. అందంగా ఉంటాయి. చాలా అందంగా ఉన్నాయి ఈ చెట్టు. నిమ్మకాయ ఫ్యాన్సీ, జునోనియా లెమోనియాస్ మరియు మడబక్కి అంటే జునోనియా జెనోవేవా వంటి కొన్ని సీతాకోక చిలుక జాతులు రుయెలియా ట్యూబెరోసా ఆకులను తింటాయి. అంటే ఈ రుయెలియా ట్యూబెరోసా అనే మొక్క ఆకులు కాబట్టి ఈ ఆకులు తింటాయి. మొక్క చూసారు కిరీటం ఎలా ఉందో? ఈ ఆకులను ఆ సీతాకోక చిలుకలు ఆహారంగా తీసుకుంటాయి. దీని యొక్క శాస్త్రీయ నామం రుయెలియా ట్యూబెరోసా. ఇది అకాంతేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క కాబట్టి ప్లాంటే రాజ్యానికి చెందింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీని స్థానిక పరిధి మధ్య అమెరికాలో ఉంది, కానీ ఇది ఆఫ్రికా ముఖ్యంగా టాంజానియా, దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో సహజంగా మారింది. ఈ చిన్న పూల మొక్క చూడటానికి చాలా అందంగా ఉంది. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఫీవర్ రూట్, స్నాప్ డ్రాగన్ రూట్ మరియు షీప్ పొటాటో. స్వీట్ పొటాటో కాదు, షీప్ పొటాటో అని కూడా పిలుస్తారు. చాలా కాలం తర్వాత నేను ఈ పూల మొక్కను చూసి వీడియో పెట్టాలనుకున్నాను, పెడుతున్నాను. సాంప్రదాయకంగా ఈ ఎథ్నోఫార్మకాలజీలో ఫ్లూ, ఉబ్బసం, జ్వరం మరియు అధిక రక్తపోటు వంటి వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. కానీ మీరు మాత్రం తినవద్దు. ఇవి నేను ఇంటర్నెట్లో చూసి చెప్తున్నాను. ఇది గ్లైకోసైడ్లు, ఆల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్లు మరియు ట్రైటెర్పినాయిడ్స్ వంటి వివిధ ఫైటోకెమికల్స్ను కలిగి ఉంటుంది.